Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియోలోని ముఖ్యాంశం, కెన్ ఎ ముస్లిం uniformed man, maybe the police, maybe the Air Force officer, can he grow beard as a part of religious practice? Because one Muslim constable working in the Special Reserve Police Force, he has been suspended for growing beard. So whether it violates his fundamental right under Article 25 of the Constitution of India or not, this is a question Supreme Court is likely to consider the same. కేసుల పేరు జహీరుద్దీన్ షంషుద్దీన్ బేదడి. జహీరుద్దీన్ షంషుద్దీన్ బేదడి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, that is through Secretary of the Home Ministry, CA number 435 by 2015. Of course, it's not decided. It will be considered by 3 judges bench. That is Honorable Chief Justice of India, D.Y. Chandrachud, J.B. Pardiwala and Manoj Mishra. ఈ కేసులో విచిత్రం ఏంటంటే, ప్రీవియస్లీ D.Y. Chandrachud, as Justice of the Supreme Court, in the bench, he asked this man, if you remove your beard, definitely we will revoke your suspension అని చెప్పంటే he refused for the same. మళ్ళీ అదే మ్యాటర్ ఆయన దగ్గరికి వచ్చింది. ఏమిటిది? బిఫోర్ బిగినింగ్ ద వీడియో, మొదట్లో వాడు గుర్తుపెట్టి, నేను కూడా పోలీస్ శాఖలో అడిషనల్ ఎస్పీగా చేసి రిటైర్ అయ్యాను కాబట్టి విల్ గివ్ ఏ సర్టిఫికెట్. దానిలో ఏమంటారంటే, విల్ అబైడ్ బై ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిలేటింగ్ టు ద యూనిఫార్మ్డ్ సర్వీసెస్. గడ్డం పెంచమంటే గడ్డం పెంచాలి, గడ్డం తీసేయమంటే గడ్డం తీసేయాలి, అలాగే జుట్టు పెంచమంటే జుట్టు పెంచాలి. దీనికి 8 అంగుళాలు ఇంత లెక్క ఉంటుంది, దీనికి ఏదో ఉంటుంది, చెంప పట్టీలకి ఇంత ఉంటుంది, చేతి ఫిల్ట్స్కి ఇంతని రకరకాల మెజర్మెంట్స్ ఉంటాయి. వీ గివ్ ఏ సర్టిఫికేట్ దట్ విల్ అబైడ్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కానీ చేరిన తర్వాత రకరకాలు వస్తాయి. ఎందుకంటే కొంతమంది హిందువుల్లో అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళాలని చెప్పి టప్పున గడ్డం పెంచుతారు, తిరుపతి మొక్కు అని గడ్డం పెంచుతుంటారు, రైట్. అలాగే ముస్లిమ్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద రిలీజియస్ ఫెయిత్ దే మే ట్రై టు గో బియర్డ్, క్లీన్ షేవింగ్ ద ముస్టాక్స్. ఇలాంటప్పుడు రూల్స్ ఏమంటాయి? ఇక్కడ బాంబేలో జరిగింది కాబట్టి దిస్ మ్యాన్ జహీరుద్దీన్ షంషుద్దీన్ బెదాడే ఈజ్ వర్కింగ్ యాజ్ కానిస్టేబుల్ ఇన్ ది స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఆఫ్ మహారాష్ట్ర, రైట్. సో he has applied for permission but rejected, and since he has grown up the beard, he was suspended on 9/10/2012. దాని మీద ఆయన హైకోర్టుకు వెళ్ళాడు. సో ది ఆర్డర్ బై ది డీజీ ఎస్ఆర్పిఎఫ్ ఏదైనా ఏమంటారంటే, ఇట్ ఈస్ ఎ రిలీజియస్ ప్రాక్టీస్, హీ హాస్ గాట్ ఫెయిత్ ఇన్ ది సో పర్టికులర్ డినామినేషన్, సో దేర్ ఫోర్ హీ వాంట్స్ టు గ్రో హిస్ బియర్డ్, not accepted by the police. It is against to Bombay Police Manual 1951 అని చెప్పి. So then he challenged it before the High Court under Article 25, right to practice any freedom, faith, religion ఉంటుంది కదా. Article 25, 26, 27, 28 దాకా ఇదే ఉంటుంది, రైట్. సో దీని మీద అంటే దానిలో బాంబే హైకోర్టు చెప్పింది, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా అదే చెప్పుద్ది గ్యారంటీగా. Right, the so-called freedoms under Article 19, they are not absolute freedoms. They are subjected to test of reasonability, reasonable restrictions. మరి అయితే ఎవరు సిక్కులు అయితే వాళ్ళు గ్యారంటీ వాళ్ళు అసలు పొరపాటును కూడా తీయమంటారు. దీనిలో అటుపక్క చెప్పుకోవచ్చు, ఇటుపక్క చెప్పుకోవచ్చు. సో ఇక్కడ he says that it is a part of his religious faith. He challenged it as violative of Article 25. Right? High Court said no, because in nowhere in Islam, no tenet of Islam says that he has to go beard. ఇస్లాం మతము గడ్డం పెంచాలి, గడ్డం పెంచితేనే మీరు సరైన ముస్లిం అని ఎక్కడా చెప్పలేదు. అండ్ బాంబే పోలీస్ మాన్యువల్ 1951 it did not permit. So therefore he is suspended. దానిలోనే ప్రీవియస్గా కూడా దిస్ మ్యాటర్ హ్యాస్ టు కమ్ హైకోర్టు 2-3 కేసులు వచ్చినాయి. మహమ్మద్ జుబేర్ కార్పొరల్
నంబర్ 781467 వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దాంట్లో ఆయన ఎయిర్ ఫోర్స్ నేవీ ఆఫీసర్, ఇతను కూడా ఇదే పరిస్థితి. నో, యూ హ్యావ్ టు ఫాలో ద యూనిఫామ్ రెగ్యులేషన్. ఎందుకు అనేదాన్ని కూడా ఈ కొంచెం జాగ్రత్తగా వినండి. రేపు పొద్దున మనం ఎందుకు అని చెప్పాలంటే, ప్లీజ్ రిమెంబర్, police has to maintain secularness of the country. Suppose if a constable or a police officer is seen in beard, ఏమవుతుంది ఆటోమేటిక్, ముస్లిం కమ్యూనల్ టెన్షన్స్ ఏరియాలో కొంపలు మునుగుతాయి, కమ్యూనల్ రైట్స్ జరుగుతాయి, అప్పుడు ముస్లిం అంటే ఇబ్బందిగా వచ్చే పరిస్థితి. సెకండ్, పోలీస్ షుడ్ గివ్ ద సెక్యులర్ ఇమేజ్. మేము చేరిన టైంలో అయితే మామూలుగా బొట్టు కూడా పెట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు. పోలీస్ ఆఫీసర్ షుడ్ నాట్ వేర్ ద సో కాల్డ్ బింది, ఎందుకంటే హిందూ అని అర్థం అవుతుందని ఒప్పుకునేవాడు కాదు. ఇప్పుడు అలవాటు అయిపోయింది, ఎవరు పట్టించుకోవట్లా. అండ్ దే కెనాట్ గో ఫర్ డినామినేషనల్ ఓవర్టోన్స్. నా మతం అది, నా ఇది, నేను సిక్కు, ఏం చెప్పకూడదు. సో ప్లీజ్ రిమెంబర్, కమ్యూనల్ సిచ్యువేషన్స్లో ఐడెంటిఫైయబుల్. ఇది ఇప్పుడు కాదు, పాతకాలంలోనే. సో అడిలైడ్ అండ్ కో వర్సెస్ కామన్వెల్త్, దానిలో కూడా ఇదే ప్రాబ్లం వస్తే దెన్ దే సెడ్ యూ హ్యావ్ టు ఫాలో ద యూనిఫామ్ రెగ్యులేషన్స్, రైట్? సో కాబట్టి లెట్ us see what will happen. సుప్రీం కోర్ట్ ఈజ్ లైక్లీ టు కన్సిడర్, ఎందుకంటే పాయింట్ ఉంది దీంట్లో, చూద్దామని చెప్పి అన్నారు. మ్యాటర్ ఈస్ పోస్టెడ్ టు సమ్ అదర్ డేట్. ఇఫ్ ఎనీ good outcome comes, definitely I will inform you once again. With this, I am concluding here. Thank you very much.